పెట్రోల్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు అనవసర ఆందోళనలు చేస్తున్నాయని అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి నాగోతు రమేష్ నాయుడు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగానే పెట్రోల్ ధరలు పెరిగాయని అన్నారు. ఇది మన ఒక్కరికి వచ్చిన సమస్య మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రైసిస్ అని చెప్పారు. ప్రజలు సానుకూలంగా అర్థం చేసుకున్నా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ విమర్శించారు. గతంలో అమరావతి నిర్మాణం చేయకుండా, రోడ్లు వేయకుండా వైసీపీ ప్రభుత్వం సెస్ విధించిందంటూ గుర్తు చేశారు. ఎస్ఐఆర్ విధానంపైన ప్రతిపక్షాలు ఇలాంటి విమర్శలే చేస్తున్నాయన్నారు రమేష్ నాయుడు. తమను ప్రజలు మర్చిపోకుండా ఉండేందుకే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయే తప్ప వారికి ప్రజాశ్రేయస్సుపై ఏమాత్రం శ్రద్ధ లేదంటూ వ్యాఖ్యానించారు. అవుట్డేటెడ్ ఇంటెలెక్చువల్స్ కూడా ఇదే కోవకు చెందుతారంటూ వ్యాఖ్యానించారు. పెరిగి ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి క్రైసిస్. గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు ఎన్ని సంవత్సరాలైంది పెరిగి ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి క్రైసిస్. దీనికి సంబంధించినటువంటి విషయంలో మనం కూడా సానుకూలంగా ఆలోచన చేయాలి. మనం సృష్టించింది కాదు, లేకపోతే మనకు పండేటువంటి పంట కాదు అది. కాబట్టి అందరూ అర్థం చేసుకొని సహకరించాలి. గతంలో అమరావతి నిర్మాణం చేయకుండానే సెస్ విధించినటువంటి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. అమరావతి నిర్మాణం చేయకుండానే సెస్ విధించింది అమరావతి కోసం. లేకపోతే రోడ్లు వేయకుండానే రోడ్ల కోసం సెస్ విధించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి వాళ్ళకు తప్పదు, ప్రతిపక్షం అనే తర్వాత మమ్మల్ని మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏదో ఆందోళన చేస్తుంటారు. ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. గతంలో కూడా నోట్ల రద్దు విషయంలో కూడా ఈ విధమైనటువంటి విష ప్రచారమే చేశారు. ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా ప్రజలు విఘ్నులు, అర్థం చేసుకుంటారు. క్రైసిస్ వచ్చినప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి చిన్నపాటి ఇబ్బందుల్ని మనం భరించాలి, తప్పదు. ఈ రాష్ట్రంలో పనిగట్టుకొని అవుట్డేటెడ్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిన్న తిరుపతిలో ఒక చిన్నపాటి సదస్సు పెట్టారు. ఏంటంటే వ్యవస్థల మీద నమ్మకం పోయే విధంగా, ఎన్నికల కమిషన్ మీద అనుమానాలు రేకెత్తించే విధంగా ఎస్ఐఆర్ ద్వారా 16 కోట్ల ఓట్లు ఈ దేశంలో తొలగించబోతున్నారని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అది శుద్ధాబద్ధము. వాళ్లకు ఐడెంటిటీ క్రైసిస్ కారణంగా ఏదో ఒకటి మీడియాలో సంచలనం సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో, సమాజం మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ విధమైనటువంటి వ్యవస్థల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడటం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పి హితోబలు